ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయము దేవుడు ఎంతగానో తన బలమైన కృప చేత మనల్ని నింపుతూ ఉన్నారు. ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నారు. ఆయన మాటల ద్వారా మనం ప్రోత్సహింపబడుతూ ఉన్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ఆలస్యం చేయకుండా మరి దేవుని వాక్యాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 18వ కీర్తనలో 29వ వచనము. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కదండి. చూడండి, అద్భుతకరమైన మాటలు. దేవుని సహాయము ద్వారా, నా దేవుని అనగా మన దేవుని సహాయము ద్వారా ప్రాకారాలని మనం దాటుతూ ఉంటాము. శత్రు ప్రాకారాలు ఎన్ని మన చుట్టూ ఉన్నా దేవుని సహాయము ద్వారా మనము దాటింపబడతాము. మరి అపవాది కాడి నుంచి మనం విడిపించబడుతూ ఉంటాం. అపవాది చాలాసార్లు మనల్ని ఏమి చేస్తూ ఉంటుందంటే, మనల్ని, మన కుటుంబాన్ని పాడైపోవాలని, చెదిరిపోవాలని, బాగుపడద్దని చాలా నానా విధములైన మరి ప్రాకారాలను మన చుట్టూ ఏర్పాటు చేస్తూ ఉంటుంది అపవాది. కానీ చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? దేవుడు కృంగిపైన వారిని బాగు చేసే దేవుడై ఉన్నారు. ఆయన మన జీవితంలో ఎంతటి అద్భుత కార్యాలు చేస్తారంటే, చూడండి, అపవాది మనల్ని ఎలా అయినా పడేయాలని చూస్తూ ఉంటాడు, కానీ దేవుడు మాత్రము మనల్ని నిలబెట్టాలని చూస్తూ ఉంటారండి. అందుకనే అపవాదికి దేవుని ముందర చోటు లేదు. వాడు ఎన్ని ప్రాకారాలు మన చుట్టూ వేసినా దేవుడు వాటన్నిటిపైన, శత్రువు పైన, భయంకరమైన అపవాది సైన్యము పైన మనకు విజయాన్ని కలగచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. అది నీ జీవితంలోనే కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలోనే కావచ్చు, లేదా నీ కుటుంబంలోనే కావచ్చు. ఎన్ని విధమైన పోరాటాలు ఉన్నా, భయంకరమైన పరిస్థితులు అలుముకున్న ప్రతి దానిపైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. ఈ ఉదయకాల సమయంలో చక్కని శుభవార్త. దేవుడే సహాయము చేసి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మన కాళ్ళకు మరి మన పాదాలకు ఏ హాని తలగకుండా, మన పాదాలకు ఏ ఆపద రాకుండా అద్భుతమైన రీతిలో గమ్యానికి చేర్చే దేవుడై ఉన్నారు. అయితే ఆ అపవాది విపత్తులను చూసి, లేకపోతే అపవాది ప్రాకారాలను చూసి, ఎదురుగా ఉన్న మరి సైన్యపు దండను చూసి, అంటే అపవాది దండను చూసి భయపడుతున్నావా? నిన్నేమో చేస్తుందని, లేకపోతే నీ జీవితంలో ఏదో భయంకరమైన పరిస్థితులు అలుముకుంటాయని భయపడద్దండి. దేవుడు మనకు తోడై ఉండి మన పక్షాన ఉండే దేవుడై ఉన్నారు. మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పోరాటాలతో పోరాడుతున్నా దేవుడు ప్రతి దానిపైన విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమె మరి ఆలస్యం చేయకుండా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, ఈ అద్భుతకరమైన నీ మాటలు నా జీవితాలు నెరవేర్చండి. నీవే నాకు సహాయకుడుగా ఉండండి అయ్యా, నడిపించండి అని ప్రార్థన చేద్దాం. విజయం దయచండి అని ప్రార్థన చేద్దాం. మరి ఏ పరిస్థితులు బాధపడుతున్నా దేవుని సహాయం కోరినప్పుడు దేవుడే విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నావు, ప్రోత్సహిస్తూ ఉన్నావు. ప్రభా ఇదిగోండి, మాకు సహాయకుడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు, మాకు తోడుగా ఉండే దేవుడవై ఉన్నావు. ప్రాముఖ్యంగా అయా, మా జీవితాల్లో ఎంతటి భయంకరమైన పరిస్థితులు అలుముకున్నా ఆ పరిస్థితి నుంచి దాటించే దేవుడవై ఉన్నావు. ప్రభా ఇదిగోని కృప చూపించే దేవుడవై ఉన్నావు. మా ప్రియులు ఎంతమంది అయితే ఎన్ని పోరాటాల మధ్యలో ఉన్నారో ఆ పోరాటాలపైన విజయం కలుగును గాక, ప్రతి అడుగులో క్షేమము కలుగును గాక, నెమ్మది, సమాధానం, శాంతి కలుగును గాక, గొప్పవారకుదురు గాక. మేము ప్రభా ఇదిగోండి మీ నామాన్ని అయా మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రతి వారికి అయా, ప్రతి శత్రువు సమూహము పైన విజయము కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి, నిలబెట్టండి, కృప చూపించండి. అలాగనే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోని చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ఉదయకాల సమయంలో మీ బలమైన కృపను చూపిస్తూ, నడిపిస్తూ, ధైర్యపరుస్తూ, స్థిరపరుస్తూ, బలపరుస్తూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.